ఫేవరెట్ హీరోస్ బిగ్గెస్ట్ ఫ్లాప్స్ పార్ట్ 2. నెంబర్ 3 వచ్చి ఎన్టీఆర్ శక్తి. అసలు శక్తి అండి ఫ్లాప్ అంటే ఎన్టీఆర్ గారికి ఫ్యూచర్లో ఏ సినిమా ఫ్లాప్ అయినా సరే దీనంత రాదు అని చెప్పి గ్యారంటీ ఉంటుంది వాళ్ళ ఫ్యాన్స్కి. అంటే అంత మార్క్ వేసింది శక్తి అనే మూవీ ఎన్టీఆర్ గారి కెరియర్కి, మెహర్ గారి కెరియర్కి. మెహర్ గారు అయితే అసలు ఏం ఆలోచన తీసారు ఆ సినిమా అర్థం కావట్లేదు. శక్తి పెట్టడం అంటారు, కాన్సెప్ట్ అంతా బాగానే ఉంటుంది, ఎగ్జిక్యూషన్ సరిగ్గా ఉన్న సినిమాకి అసలు అందుకే పోయింది. ఇందులో నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే అల్లు అర్జున్స్ వరుడు. వరుడు ఎందుకు పెట్టానంటే అసలు అల్లు అర్జున్ గారి సినిమాలు అన్నీ బాగుంటాయి, అన్నీ రిపీట్స్ వాల్యూస్ ఉంటాయి, కామెడీ ఉంటాయి అండ్ ఎంటర్టైన్మెంట్ అవుతారు, అన్నీ బాగుంటాయి. ఆ లైనప్లో చూసుకుంటే నాకు వరుడు అనేది చాలా లీస్ట్ అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను వరుడు పెట్టా. అది ఫ్లాప్ అనుకోండి, బట్ ఫ్లాప్ అయినా కొన్ని సినిమాలు చూడొచ్చు, ఈ వరుడు మనం చూడలేము. ఇందులో నెంబర్ 1 వచ్చేసి రామ్ చరణ్స్ గేమ్ చేంజర్. అసలు గేమ్ చేంజర్ పెడదామా లేకపోతే వినయ విధానం పెడదామని చెప్పి చాలాసేపు ఆలోచించా. లాస్ట్కి గేమ్ చేంజర్ పెడదామని చెప్పి డిసైడ్ అయ్యా. ఎందుకంటే అసలు ఆ గేమ్ చేంజర్లోని అప్పన్న క్యారెక్టర్ తప్ప ఇంకా సినిమా అంతా నాకు బోర్ కొట్టింది. అసలు ఆ కలెక్టర్ ఎందుకో, ఆ రివెంజ్ స్టోరీకి, ఆ హీరోయిన్ ఎందుకో, కాలేజ్ డ్రామా ఎందుకో, అసలు అప్పన్న క్యారెక్టర్ ఒక్కటే సినిమాలో బాగుంటుంది, మిగతా అంతా ఏదో సొల్యూషన్. మరి శంకర్ గారు ఏమనుకుని తీసారో సినిమా నాకు అర్థం కాలే.